రైతు సోదరులకు నమస్కారం అండి. ఎన్పికే 1919 ఈ 1919 అంటే ఏమిటి? 1919 ఏ ఏ పంటలలో వాడవచ్చు? 1919 ఏ ఏ పంటలలో ఎంత డోసు వాడాలి? 1919 ఎన్ని రకాల పంటలకు వాడవచ్చు? ఈ 1919 వాడటం వల్ల పంటలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడింటితో కలిపి తయారు చేయబడిన ఒక వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. మనం మొక్కలను గమనించినట్టయితే మొక్కలకి 3 దశలు ఉంటాయి. 1 మొక్క పెరిగే దశ, 2 మొక్క పూత దశ, 3 మొక్క కాయ దశ. ఈ 3 దశలలో మనం ప్రధానంగా 3 రకాల పోషకాలని అందించవలసి ఉంటుంది. అందులో మొక్క పెరిగే దశలో మనం నైట్రోజన్ అందించవలసి ఉంటుంది. ఈ నైట్రోజన్ అనేది మనకి యూరియా రూపంలో దొరుకుతుంది. రెండవది మొక్క పూత దశ, కాండం వృద్ధి చెందే దశ. ఈ దశలో మనం ఫాస్ఫరస్ అందించవలసి ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి ఈ 2 రూపాల్లో మనకి ఇది ఫాస్ఫరస్ అనేది లభిస్తుంది. అయితే ఎక్కువ మంది రైతులు ఈ ఫాస్ఫరస్ అనే దాన్ని ఆఖరి దిక్కులో ఒకే టైంలో వేస్తుంటారు. 3 కాయ పెరిగే దశ. ఈ కాయ పెరిగే దశ అనేది 3వ దశ. ఈ దశలో మనం పిందెలు బలంగా తయారవడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాషియం అనే దాన్ని వాడుతూ ఉంటాం. ఇవన్నీ మనం పలు దఫాలుగా పలు దశలలో మనం పంటలకు అందిస్తూ ఉంటాం. అయితే కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకి న్యూట్రియంట్స్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. మొక్కల్లో మొక్క ఒత్తిడికి లోనవుతుంది. ఆయా సందర్భాల్లో మొక్క ఒడిదొడుకులకు లోనవ్వకుండా పైన మనం ఆకుల ద్వారా మొక్కలకు అందించేదే ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. దీన్ని ప్రైమరీ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఈ ప్రైమరీ న్యూట్రియంట్స్ అనేవి మనం మొక్కకి వేర్ల నుండి కాకుండా స్ప్రేయింగ్ ద్వారా లేదా డ్రిప్పింగ్ ద్వారా మనం మొక్కకి డైరెక్ట్గా అందిస్తాం. ఇలా అందించినప్పుడు మొక్క త్వరగా కోలుకొని మొక్క గ్రీనిష్గా నిగనిగలాడుతూ బలంగా ఉండటానికి అవకాశం ఉంది. 1919 ఏ రకాలుగా పనిచేస్తుందో గమనించినట్లయితే మొక్కలు అనేవి కాపు దశలో ఉన్నప్పుడు కొంత ఒత్తిడికి లోనవుతుంటాయి. అలా ఒత్తిడికి లోనైనప్పుడు మనం ఈ 1919 అనే దాన్ని నేరుగా ఆకులపై స్ప్రే చేసినట్లయితే మొక్క ఆకుల ద్వారా గ్రహించి మొక్క ఒడిదొడుకులకు లోను కాకుండా పెరిగే దశలో ఉన్నప్పుడు ఎలాగైతే మనం నైట్రోజన్ అందిస్తే గ్రీనిష్గా ఆకుపచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందో మొక్క, ఆ విధంగా ఇందులో ఉండే నైట్రోజన్ అనేది ఉండటానికి ప్రేరేపిస్తుంది. రెండవది ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ అనేది మనం ఈ ఎన్పికేల ద్వారా మన స్ప్రేయింగ్ ద్వారా అందించినట్లయితే మొక్క కాండం భాగం వృద్ధి చెంది పూత బలంగా తయారయ్యి పూతలు రాలిపోకుండా ఈ ఫాస్ఫరస్ అనేది కాపాడుతుంది. మూడవది పొటాషియం. ఈ పొటాషియం అనేది పూతలలో నుంచి వచ్చిన పిందె రాలిపోకుండా పిందె బలంగా తయారయ్యి అందులో గింజలు బలంగా ఏర్పడి దిగుబడి నాణ్యత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇలా మనం ఈ 319ని స్ప్రే చేసినప్పుడు ఇన్ని రకాలుగా ఒకేసారి మొక్క ఒడిదొడుకుల్లోనైన దాన్ని తగిన రీతిలో ఆకుల ద్వారా మొక్క గ్రహించి ఇలా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ ఏ పంటలపై వాడచ్చో మనం గమనించినట్లయితే దీనిని అన్ని రకాల పంటలపై వాడచ్చు. పత్తి, మిరప, వరి, కూరగాయ పంటలు, ఆకుకూర పంటలు, పండ్ల తోటలు ప్రతి పంటలపై ఈ ఎన్పికేని వాడినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అయితే ఏ ఏ పంటలలో ఎంత డోసు వాడాలో మనం చూసినట్లయితే పత్తి, మిరప, వరి, కూరగాయ పంటలపై లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున దీనిని మనం తీసుకొని స్ప్రే చేయవలసి ఉంటుంది. అంటే ఎకరానికి 1 కేజీ చొప్పున స్ప్రే చేసినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా పండ్ల తోటలపై దీన్ని స్ప్రే చేయవలసి వచ్చినప్పుడు లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి, అంటే మనకి పంపుల లెక్క చూస్తే ట్యాంకీకి 50 గ్రాముల చొప్పున కలిపి పండ్ల తోటలపై స్ప్రే చేయవలసి ఉంటుంది. దీన్ని ఏ ఏ విధాలుగా వాడవచ్చో మనం గమనించినట్లయితే స్ప్రేయింగ్ ద్వారా అయితే లీటర్ నీటికి 5 గ్రాముల నుండి 10 గ్రాముల వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్పింగ్ ద్వారా దీన్ని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఎకరానికి 4 నుండి 5 కేజీలు తీసుకొని డ్రిప్పింగ్ ద్వారా మనం 200 లీటర్ల నీటిలో కలిపి దీన్ని డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకి అందియవచ్చు. ఇంకొకటి డ్రించింగ్ కూడా చేయవచ్చు. డ్రించింగ్ అన్నా డ్రిప్పింగ్ అన్నా 2 డైరెక్ట్ మొక్కల వేర్ల భాగాలకు అందించడం. కానీ డ్రించింగ్ అనేది ఎందుకు చేయవలసి ఉంటుందంటే డ్రిప్ సిస్టమ్ అనేది అందుబాటులో లేని వాళ్ళు దీన్ని డైరెక్ట్గా మొక్కలకి డ్రించింగ్ ద్వారా కూడా అందించవచ్చు. డ్రించింగ్ చేసినా కూడా ఎకరానికి 4 నుండి 5 కేజీలు తీసుకొని 800 నుండి 1000 లీటర్ల నీటిలో కలిపి డైరెక్ట్గా మొక్కలకి హ్యాండిల్ పంప్ ముందు నాజిల్ తీసేసి
చెట్టుకు 12 ml చొప్పున మొక్కలకి డైరెక్ట్గా డ్రించింగ్ చేసినా కూడా మంచి దిగుబడి రావడానికి, మొక్కలు బలంగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ ఎన్పికేని మొక్క కాయ దశలో ఉన్నప్పుడు, పూత దశలో ఉన్నప్పుడు నెల వ్యవధిలో 3 సార్లు కనుక స్ప్రే చేసినట్లయితే మొక్క ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా గ్రీనిష్గా పూతతోటి బలమైన కాయలతోటి ఉండటానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.